హలో ఫ్రెండ్స్, అనుకున్నంత పని అయింది. ఎస్ఆర్హెచ్ 201 టోటల్ డిఫెండ్ చేయలేకపోయింది. విరాట్ కోహ్లీ అండ్ దేవదత్ పడికల్ ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో ఆడారు. దేవదత్ పడికల్ అయితే వచ్చిన బాల్ని వచ్చినట్టు 4 or 6 అన్నట్లు ఆడాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ నాకు అసలు అర్థం కాలేదు. ఓపెనింగ్ నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత జయదేవ్ ఉన్గట్ వచ్చారు. అండ్ పవర్ ప్లేలో అసలు ఇషాన్ మలింగా కానీ హర్షల్ పటేల్ కానీ రాలేదు. అసలు ఎందుకు ఇలా బౌలింగ్ చేశారు? జస్ట్ ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క తీసుకున్నారా ఎస్ఆర్హెచ్ అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న స్కోర్ తక్కువ, అందులోనూ స్వింగింగ్ బౌలర్ కావాలి. కొత్తగా పెయిన్ తీసుకొచ్చారు, పెయిన్ని థర్డ్ ఓవర్ తీసుకొచ్చారు. అయినా కానీ పెయిన్ రన్ సమర్పించుకున్నాడు అనుకోండి. బట్ ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇలా చేశారు? ఇది ఒక ప్రాక్టీస్ మ్యాచ్గా తీసుకుంటున్నారా, ఆరు నిజంగానే ఈ మ్యాచ్ గెలుద్దాం అనుకుంటున్నారా? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్ఆర్హెచ్? ఇటు చూసేసరికి దేవదత్ పడికల్ మాత్రం వచ్చిన బాల్ ఫస్ట్ బాల్కే 6, నెక్స్ట్ ఆడిన ప్రతి బాల్ కూడా చాలా పర్ఫెక్షన్తో ఆడాడు. చాలా బాగా ఆడాడు అనమాట. ఎవ్రీ బాల్ని కూడా అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ విరాట్ కోహ్లీ కూడా అసలు ఆ షాట్ స్ట్రైట్ డౌన్ ద షాట్ 6 కొట్టాడు. నెక్స్ట్ లెవెల్ షాట్. అది మ్యాచ్ ఆఫ్ ద టోర్నమెంట్ లాగా అనిపిస్తుంది నాకు, షాట్ ఆఫ్ ద టోర్నమెంట్ లాగా. మీరేమనుకుంటున్నారు? ఇలా కనుక ఆడితే ఎస్ఆర్హెచ్ గెలవడం అనేది కష్టమే. ఇంకా ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. నేను బ్రైడన్ కార్స్ ఉంటాడు అనుకున్నాను, ఈరోజు లేకపోవడం నేను చాలా డిసప్పాయింట్ అయినాను. అండ్ మీరేమనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ కనుక ఇలాగే ఆడితే ప్లేఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటాయా? అండ్ కమింగ్ టు ఆర్సీబీ మాత్రం ఆర్సీబీ బౌలింగ్, బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్, మెయిన్లీ ఆర్సీబీ ఫీల్డింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇలా కనుక కొనసాగిస్తే మాత్రం ఎస్ఆర్హెచ్కి కష్టమే. మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ ప్లేఆఫ్స్కి వెళ్ళిద్దా, లేకపోతే ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్స్కి వెళ్ళిద్దా? ఏ టీం ప్లేఆఫ్స్కి వెళ్ద్దని అనుకుంటున్నారు? నా ఎనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.